న్యాయం కోసం పోరాడే లాయర్ల మీద జరిగే ఎలాంటి దాడినైనా ఒక అడ్వకేట్ గా నేను ఖండిస్తున్నాను. అలాంటిదే అడ్వకేట్ ఇజ్రాయెల్ హత్య కేసు కూడా. హైదరాబాద్ నగరంలో చంపాపేటలో అడ్వకేట్ ఇజ్రాయెల్ గారిని ఎలక్ట్రీషియన్ దస్తగిరి నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే నరికి చంపిన ఘటన చాలా బాధాకరం. హాస్పిటల్లో వైద్యం పొందుతూ అడ్వకేట్ ఇజ్రాయెల్ కన్నుమూశారు. అసలు ఏం జరిగిందో రియల్ స్టోరీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. రంగారెడ్డి జిల్లాకి చెందిన అడ్వకేట్ ఇజ్రాయెల్ గారు హైదరాబాద్ లో చంపాపేటలో నివాసం ఉండేవాళ్ళు. ఎవరితో కూడా పగలు ప్రతీకారాలు లేవు. ఇంటికి దగ్గరలోనే ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకొని ఆఫీస్ నడుపుకుంటూ సమాజ సేవ చేస్తుండేవాళ్ళు. అదే అతను చేసిన నేరం. ఆఫీస్ లో ఉన్న అపార్ట్మెంట్ కి నిందితుడు దస్తగిరి చిన్న చిన్న ఎలక్ట్రీషియన్ పనుల కోసం వచ్చేవాడు. అలానే అదే అపార్ట్మెంట్ లో వాచ్మెన్ భార్య మీద దస్తగిర్ కన్ను పడింది. తనను ఎలాగైనా అనుభవించాలన్న కసితో ఈ 50 ఏళ్ల కామందుడు ఆమెను తరచుగా టార్చర్ చేసేవాడు. ఈ విషయం వాచ్మెన్ కి తెలిసి తరచూ దస్తగిర్ తో గొడవలు పడుతూ ఉండేవాడు. ఈ విషయం అపార్ట్మెంట్ లో అందరికి తెలిసింది. అంతేకాదు భార్య భర్తల మధ్య కూడా గొడవలు చాలా పెరుగుతున్నాయి. అపార్ట్మెంట్ లో ఉండే వారందరూ అడ్వకేట్ ఇజ్రాయెల్ ని ఆశ్రయించారు. మీరు కొంచెం మందలించండి సార్ అని చెప్పడంతో ఇజ్రాయెల్ గారు దస్తగిరిని పిలిచి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నీ వల్ల ఒక కుటుంబం నాశనం అవుతుంది, నువ్వు ఇక్కడికి రావద్దు అని చెప్పారు.